నేషనల్ అప్డేట్స్. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. మానసిక దివ్యాంగుల షెల్టర్ హోంలో 20 రోజుల్లో 13 మంది చనిపోయారు. గడిచిన 7 నెలల్లో 27 మంది మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రోహిణి ప్రాంతంలో ఉన్న ఆశా కిరణ్ హోంను ఢిల్లీ ప్రభుత్వమే రన్ చేస్తోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు 3 సభ్యుల నిజ నిర్ధారణ కమిటీని పంపింది జాతీయ మహిళా కమిషన్. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు ఢిల్లీ మంత్రి ఆతిష్ సింగ్. మెజిస్ట్రియల్ ఎంక్వైరీ నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ అదనపు సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై సోదాలకు సిద్ధమవుతోందంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారాయన. ఈడీలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం ఇచ్చారని తెలిపారు. లోక్సభలో తన చక్ర వ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదని, ఈ నేపథ్యంలో తనపై దాడులకు ఈడీ రెడీ అయిందన్నారు రాహుల్. వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్పై చర్చలో భాగంగా సోమవారం లోక్సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ. 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు రాహుల్ గాంధీ.